పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రపంచం సృష్టించింది. వైఎస్ఆర్సీపీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ విచ్చలవిడిగా డబ్బు వెదజల్లిన టీడీపీతో కుమ్మక్కైన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానులు ప్రపంచమే కనిపిస్తోంది. ఏకగ్రీవమైన పంచాయతీల్లో ప్రత్యర్థులపై వైఎస్ఆర్సీపీ స్పష్టమైన ఆధిక్యతను సాధించింది. సీమాంధ్ర జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ హవా బలంగా ఉండడంతో కాంగ్రెస్ టీడీపీల కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో సర్పంచ్ల స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. తెలంగాణ జిల్లాలో కూడా గణనీయమైన స్థానాలను వైఎస్ఆర్సీపీ మద్దతుదారులే సొంతం చేసుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలకు గట్టి దెబ్బ తగిలింది. వైఎస్ఆర్సీపీ ప్రభంజనంతో ఇరు పార్టీలు దెబ్బతిన్నాయి. కాంగ్రెస్ సీమాంధ్రలోని ఒక్క విజయనగరం మినహాయిస్తే ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీకి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. సాక్షాత్తు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరులో 150 పంచాయతీలు వైఎస్ఆర్సీపీ అభిమానుల పరం కాగా కాంగ్రెస్ 33, టీడీపీ 66 పంచాయతీలతో సరిపెట్టుకున్నాయి. వైఎస్ఆర్ జిల్లాలో కాంగ్రెస్, టీడీపీలు 43 స్థానాలకు మాత్రమే పరిమితం కాగా వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు 101 స్థానాలను కైవసం చేసుకున్నారు. కృష్ణా, ప్రకాశం, గుంటూరు, విశాఖ, శ్రీకాకుళం, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ భారీ సంఖ్యలో పంచాయతీలు వైఎస్ఆర్సీపీ పరమయ్యాయి. ఈ జిల్లాలో కూడా కాంగ్రెస్, టీడీపీలు చతికిలపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2600 గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవులకు ఏకగ్రీవమయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం గడువు ముగియడంతో ఉపసంహరణ తరువాత రంగంలో మిగిలిన అభ్యర్థులకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయించారు. ఏకగ్రీవమైన పంచాయతీల్లో ఉప సర్పంచ్ ఎన్నికలను ఆయా గ్రామాల్లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పూర్తి చేశారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 23న జరగనున్న మొదటి దశ ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టింది. పోటీలో ఉన్న అభ్యర్థులకు దాదాపు వారం రోజులు ప్రచార గడువు ఉండడంతో ప్రచార సరళిపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది. ఎన్నికలు ఘర్షణ, దౌర్జన్యాలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రత్యేక పోలీసు బలగాలను రంగంలోకి దించారు.